హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే గుండాల. ఈ రోజు అయితే మనం పల్నాడు జిల్లా నర్సాపేటలోని శ్రీ దత్త హాస్పిటల్కి అయితే విచ్చేసి ఉన్నాము. గత 5 సంవత్సరాలుగా పల్నాడు ప్రజలకి కిడ్నీ సేవలు అందిస్తున్నటువంటి యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ మణికంఠ సురేష్ గారితో అయితే మనం ఉన్నాము. అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, దాని నుంచి ఎలా బయటపడాలనేవి మరిన్ని విషయాల గురించి డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. డాక్టర్ గారు, అసలు కిడ్నీలో రాళ్ళు ఉంటే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఇప్పుడు కిడ్నీలో రాళ్ళకి మనము కిడ్నీ స్టోన్స్ గా కాకుండా యూరోలిథియాసిస్ అంటాం. అంటే యూరినరీ ట్రాక్ట్ లో స్టోన్స్ అంటే కిడ్నీ, యూరెటర్, బ్లాడర్ అని మనకి 3 భాగాలు ఉంటాయి అన్నమాట. వీటిలో ఎక్కడ స్టోన్స్ ఉన్నా కానీ పేషెంట్ కి సిమ్టమ్స్ ఉంటుంది. మోస్ట్ కామన్ గా మనం డైలీ రోజు ఓపీలో ఎక్కువగా చూసే పేషెంట్స్ స్టోన్స్. ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు ఏంటంటే కామన్ గా ఎక్స్పీరియన్స్ అయ్యే పెయిన్ ఎక్కడ ఉంటుందంటే కాస్టోవర్టిబ్రల్ యాంగిల్ అంటాం. అంటే పక్క టెంకుల కింద వెనక భాగంలో నడుముకి మధ్యలో నొప్పి సివియర్ గా, అంటే మామూలుగా ఆల్ ఆఫ్ ఏ సడన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది కూడా క్లాసికల్ గా చెప్తారండి మనకి, సార్ నేను ఏదో పని చేసుకుంటున్నాను, సడన్ గా సివియర్ పెయిన్ వచ్చింది, లేదా నిద్రపోతున్నాను, సడన్ గా నొప్పి వచ్చి లేసాను, నొప్పి కూడా ఎలా అంటే తట్టుకోలేకపోతున్నాను సార్, ఒకే చోట కూర్చోలేకపోతున్నాను అంటే ఇటు తిరుగుతూ ఉంటాడు పేషెంట్. మామూలుగా ఈ గ్యాస్ నొప్పి అయితే కనుక నొప్పి వస్తుంది, కొంచెం రెస్ట్ తీసుకుందామని చూస్తాడు. కిడ్నీ పెయిన్ వచ్చిన వాళ్ళు ఎలా అంటే అసలు ఒక చోట ఉండలేరు, ఒక చోట పడుకోలేరు, అటు ఇటు బొలుగుతూ ఉంటాడు. అండ్ కొంతమందికి ఎలా వస్తుంది, ఆ నొప్పి అక్కడే ఉండదు, అక్కడి నుంచి ముందుకు పాకడం, అప్పర్ అబ్డామిన్ అంటాం. ఈ అబ్డామిన్ మొత్తం పొట్ట భాగంలోకి రావడము, దాంతో పాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే వామిటింగ్స్, నొప్పితో పాటు సివియర్ గా వామిటింగ్స్ ప్రెసెంట్ అవుతుంటారు. వీటితో పాటు యూరెటర్ అంటాం. యూరెటర్ లో కనుక స్టోన్ ఉందనుకోండి, దాని లక్షణాలు ఒక్కొక్కసారి ఉన్న భాగం బట్టి ఉంటుంది. పైన ఉందనుకోండి, ఒక్కొక్కసారి నొప్పి ఏంటంటే వెనక నుంచి కింద బీర్జాల్లో కూడా నొప్పి వస్తుంది. బీర్జాల్లో నొప్పి వచ్చేసరికి సడన్ గా కొంతమంది ఏంటంటే బీర్జాల్లో ప్రాబ్లం అనుకుంటారు, కాదు, అది స్టోన్స్ యూరెటర్ లో ఎక్కడ అడ్డుపడ్డప్పుడు ఏంటంటే రిఫర్డ్ పెయిన్ అంటాం, లాయింగ్ టు గ్రాయిన్ పెయిన్ అంటాం. ఆ విధంగా బీర్జాల్లో కూడా నొప్పి రావచ్చు. దాంతో పాటు యూరెటర్ కింద భాగంలో ఉందనుకోండి రాయి, నాకు పెయిన్ కన్నా ఎక్కువ పేషెంట్ సఫర్ అయ్యేది ఏంటంటే మాటికి మూత్రం వస్తుంది సార్ అని వస్తాడు. అసలు నొప్పి చెప్పాడు పేషెంట్, ఎంబటెంబటే మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది సార్, వెళ్తే కొంచెం వస్తున్నాయి, అసలు ఇంట్లో కూర్చోడం కన్నా బాత్రూంలో ఎక్కువసేపు కూర్చున్నాను సార్ అని అంటాడు. ఏందయ్యా అని చూస్తే మనము విజయ జంక్షన్ దగ్గర చిన్న స్టోన్ ఉండడం కానీ, బ్లాడర్ లో స్టోన్ ఉండడం కానీ, ఈ లక్షణాల వల్ల మోర్ దాన్ పెయిన్ ఈ సిమ్టమ్స్ తో కూడా ఎక్కువ ప్రెసెంట్ అవుతుంటారు. కొంతమంది మందికి ఏంటంటే అప్పుడప్పుడు బ్లడ్ పడటము యూరిన్ లో, ఈ స్టోన్ కనుక డిలే చేసి చాలా రోజులు మొరలు పెట్టినా కానీ అడ్డుపడిపోయి నెగ్లెక్ట్ చేసిన పేషెంట్స్ కానీ చాలా మంది ఫీవర్ తో వస్తారు. ఫీవర్ రావడము, కిడ్నీ మీద వాపు ఎక్కువ పెరగడము, కిడ్నీ ఫెయిల్ అయ్యే స్టేజ్ కూడా కొంతమంది చూస్తుంటారు. సో ఇటువంటి లక్షణాలు వచ్చినప్పుడు ఏంటంటే ఎంబటే కూడా మనం కన్సల్ట్ అవ్వాల్సింది యూరాలజిస్ట్. అంటే ఆ పెయిన్ అనేది కంటిన్యూస్ గా ఎంత వరకు ఉన్నప్పుడు డాక్టర్ అప్రోచ్ అవ్వాలి సార్? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు కంటిన్యూస్ పెయిన్ అనేది మన కిడ్నీలో స్టోన్స్ కి ఉండదు, అందుకే దాన్ని అంటాము క్వాలిటీ పెయిన్ అంటే ఇంటర్మిటెంట్ గా. అది ఎప్పుడైతే పెరిస్టాలిసిస్ అవుతుందో, స్టోన్ అడ్డుపడ్డప్పుడు ఏంటంటే దాన్ని తొలగించడానికి పైపు ట్రై చేస్తుంది. ఆ ట్రై చేసిన ప్రతిసారి పెయిన్ వస్తుంది, కొంతసేపు వస్తుంది, మళ్ళీ రిలీఫ్ వస్తుంది, మళ్ళీ ఎంబటే వస్తుంది అనమాట. సో ఒకసారి వచ్చి ఆగిపోయినంత మాత్రం రాయి పడిపోయినట్టు కాదు. అలా అని చెప్పేసి మీరు ఎంబటే దగ్గరలో ఉన్న క్లినిక్ దగ్గరికి వెళ్తుంటారు. జనరల్ గా జరిగేది ఏంటంటే, సరే నొప్పి వచ్చింది, ఎంబటే మా ఊర్లో చూపించుకున్నాను, ఇంజక్షన్ చేయించుకున్నాను, నొప్పి తగ్గిపోయింది సార్, ఇప్పుడేం లేదని వస్తారు. దట్ డజంట్ మీన్ దట్ స్టోన్ హ్యాస్ పాస్డ్ ఆఫ్. మనం ఏంటంటే ఎవాల్యుయేట్ చేసుకోవాలా, స్టోన్ ఉందా లేదా, ఉంటే కనుక ఏ స్టేజ్ లో ఉంది, అవన్నీ చూసుకున్న తర్వాత ట్రీట్మెంట్ పార్ట్ అనేది నెక్స్ట్ పార్ట్ లో మనం ఆ లక్షణాలతో మీ దగ్గరకు వచ్చారు, చెక్ చేశారు, రాయి కిడ్నీలో స్టోన్ ఉందని తెలిసిపోయింది. ఇప్పుడు అది కిడ్నీలో స్టోన్ ఉన్నప్పుడు ఆపరేషన్ తో తగ్గిద్దా, లేకపోతే మందులతో కూడా దాన్ని నివారించవచ్చు? ఇప్పుడు స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఆపరేషన్ సజెస్ట్ చేయమండి. స్టోన్స్ అండ్ పెయిన్ తో వచ్చినప్పుడు మనం చెప్పారు ఇందాక మీకు చెప్పినట్టుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, అవసరమైతే సిటీ స్కానింగ్ కానీ మనం చేసుకోవాల్సి వస్తుంది. చేసిన తర్వాత స్టోన్ ఏ భాగంలో ఉంది, ఏ సైజు లో ఉంది, దాని ఎఫెక్ట్స్ కిడ్నీ మీద ఏమైనా పడుతున్నాయి లేదా, ఇవన్నీ మనం చూస్తాం. చూసి కొన్ని క్రైటీరియా బట్టి డిసైడ్ చేసుకొని, యూజువల్ యూరెటర్లో ఉన్న స్టోన్స్ చిన్న లెస్ దాన్ 5 mm స్టోన్స్ 80 to 90% ఆఫ్ ద స్మాల్ స్టోన్స్ విల్ పాస్. అంటే మనం మందులు ఇస్తాం కొంచెం పెయిన్ తగ్గడానికి, అలాగే వాక్ తగ్గడానికి ఇస్తాము. దీంతో పాటు బాగా వాటర్ తాగడం వల్ల ఏంటంటే స్టోన్స్ వాటర్ అవి పడిపోతాయి. ఎవరికైతే పెద్ద స్టోన్స్ ఉంటాయో లేదా కంటిన్యూస్ గా మెడిసిన్స్ వాడినా నొప్పి తగ్గట్లేదో, రిపీటెడ్ గా వస్తున్నాయి, వాళ్ళకి మాత్రం మనం సర్జరీ సజెస్ట్ చేస్తాం. సర్జరీ అన్నంత మాత్రం ఏదైనా ఓపెన్ సర్జరీస్ కాదండి. ఇప్పుడు 95% ఆఫ్ ద సర్జరీస్ స్టోన్స్ మనం చేస్తున్నాయని కూడా లేజర్ తోనే ఆపరేషన్ చేస్తాం. అంటే కోత కుట్టు లేకుండా మూత్రనాళం ద్వారా దుర్బిణీతో మనం చేస్తాం. అంటే కరిగించడం సార్, దాన్ని బయటికి రప్పించడం. దీంట్లో కూడా మనం ఇట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు మనం ఏదైతే నేను చెప్పాను లేజర్ కానీ, లిథోట్రిప్సీ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. మనం ఏది చేసినా కానీ కింద ఎండోస్కోపీ అంటాం. అంటే దుర్బిణి ద్వారా లోపలికి వెళ్ళి ఎక్కడైతే రాయి ఉందో ఆ భాగానికి వెళ్తాం.
ఆ భాగానికి వెళ్ళిన తర్వాత రాయిని పగలగొట్టే విధానంలో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. నేను చెప్పినట్టుగా లిథోట్రిప్స్ అనుకోండి, లేకపోతే లేజర్ అనుకోండి. లేజర్ అయితే ఏంటంటే చిన్న చిన్న డస్ట్ గా చేసేస్తుంది. లిథోట్రిప్ట్ ఏంటంటే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ చేస్తే ఫ్రాగ్మెంట్స్ మనం రిమూవ్ చేస్తాం. ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ డిఫరెంట్ అయినా కానీ ప్రొసీజర్ మాత్రం టోటల్ గా సేమ్ ప్రొసీజర్ అనమాట. సో ఏంటంటే మనం ఇలాంటి ప్రొసీజర్స్ యూజువల్ గా ఈ రోజుల్లో డే కేర్ లోనే చేస్తాం. చేసిన 24 hours 48 hours లోనే ఇంటికి కూడా పంపించేస్తాం. డాక్టర్ గారు, అంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటే మెడిసిన్ వాడి వాటర్ తాగితే తగ్గిపోయింది, పడిపోతాయి అన్నారు కదా సార్. అసలు రోజుకి ఎంత వాటర్ తాగాలి? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ మనం 2 విధాలుగా చూడాలండి. ఇప్పుడు స్టోన్స్ వచ్చిన పేషెంట్స్ కు వాటర్ తాగడం అనేది మనం రెగ్యులర్ గా పేషెంట్స్ స్టోన్ ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే చిన్న చిన్న ఆపరేషన్ మందులతో పడిపోయే వాళ్ళు కానీ, వీళ్ళకి మేము ఇచ్చే సలహా ఏంటంటే పర్ డే 2 liters అన్నా యూరిన్ అవుట్పుట్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అర్థమైందా? వాటర్ ఎంత తాగాలనే దానికన్నా అవుట్పుట్ ఉండాలి. మనకి ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ లో మనం వాటర్ తాగడం వల్ల ఎందుకు పడిపోతాయి అంటాం, మెకానికల్ డయాలిసిస్ అంటాం. ఎక్కువ వాటర్ తాగినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఏదైనా ఉన్నా కానీ కొట్టుకోవడం. ఇప్పుడు బాత్రూమ్ లో ఏదైనా డస్ట్ ఉంది వాటర్ తో కొట్టగా అయిపోతే అలా ఉండడం కోసం వాటర్ ఎక్కువ తాగమని చెప్తాం. ఇప్పుడు కానీ చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా రోజుకి ఎన్ని వాటర్ తాగాలి సార్, స్టోన్స్ తో సంబంధం లేకుండా మామూలుగా కిడ్నీ బాగుండాలంటే ఎంత వాటర్ తాగాలి, లేకపోతే మనం బాడీలో ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత తాగాలి. ఈ క్వశ్చన్ అనేది ఏంటంటే చాలా కాంట్రవర్షియల్ చేసుకుంటారు. అందరూ కూడా చాలా కాంప్లికేట్ చేసుకొని లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారండి. ఇప్పుడు వాట్సాప్ లో కూడా ఉదయం లేవగానే లీటర్ తాగండి, మధ్యాహ్నం లీటర్ తాగండి, గంటకి ఒక గ్లాస్ వాటర్ తాగండి, ఇట్లా పలు రకాల మెసేజెస్ అనేది రావడం, పేషెంట్ కూడా కన్ఫ్యూజన్ పెరగడం, వాళ్ళు పలు రకాలు అడుగుతున్నారు. దీనికి సింపుల్ అండి. ఇప్పుడు మనకి వాటర్ అవసరం పడితే బాడీలోనే సిగ్నల్స్ ఉన్నాయి, దాహం వేయడము ఇలాంటి అదే అడుగుతుంది. సో దానికి పర్టికులర్ గా మనం ఇంత అమౌంట్ ఉదయం లేవగానే తాగడము, ముందు తినడానికి తర్వాత అట్లా చూడొద్దు. రెగ్యులర్ గా మీరు ఎంత తాగలుగుతారో రోజు రొటీన్ గా తీసుకుంటారు. ఇప్పుడు ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది మనం ఎవరికి కూడా చెప్పలేమండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇప్పుడు ఏసీలోనే వర్క్ చేస్తుంటారు, మీకేమో అంత డిహైడ్రేషన్ ఉండదు, వాటర్ అవసరం అనేది తగ్గుతుంది, మీ బాడీ వెయిట్ తక్కువే కాబట్టి మీకు తక్కువ ఉంటుంది. అలాగే ఇప్పుడు పొలంలో పనిచేసే అతను ఉంటాడు, ఎప్పుడు డిహైడ్రేషన్ ఉంటుంది, సమ్మర్ లో ఉంటుంది, ఎక్కువ వాటర్ అవసరం బాడీకి, అప్పుడు ఎక్కువ తీసుకోవాలి, వింటర్ లో వాటర్ అవసరం తక్కువ. ఇట్లా మనం మనిషికి ఉండే ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి వాటర్ పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది యూజువల్ గా బాడీని సిగ్నల్స్ ఇస్తుంటే తీసుకుంటాం. కానీ బట్ నేను ఇందా చెప్పినట్టుగా స్టోన్స్ కానీ ఇలాంటి వాడుకున్నప్పుడు మాత్రం 2 to 3 liters పర్ డే అయితే సజెస్ట్ చేస్తుంటాము. చాలా మంది ఇప్పుడు పర్ డే 8 liters తాగే పేషెంట్ మా దగ్గరికి ఎలా వస్తారంటే, సార్ నాకు మాటికి మూత్రం వస్తుంది సార్, రాత్రులు నిద్ర కూడా పట్టట్లేదు సార్ అని వస్తాడు. ఏంటయ్యా అని మనం మాట్లాడిస్తే రోజుకి ఎంత అవుతామంటే, సరే ఉదయం లేవగానే లీటర్ సార్, తర్వాత గంటకి గ్లాస్, ఇలా లిస్ట్ వేసుకొస్తే వాటి రోజంతా అంత తాగుతుంటే మరి కిడ్నీని కదా బయటకు పంపించాలంతా, తాగినంత బయటకు వెళ్ళిపోవాలి, బాడీకి ఎంత అవసరం అంతే తీసుకుని మిగతా అంతా బయటకి ఎక్స్క్రీట్ అవ్వాలంటే ఫార్మ్స్ ఏంటి, ఒకటి స్వెట్టింగ్ ద్వారా వెళ్ళాలా, వాడు పనే చేయడు, పని చేయడం స్వెట్టింగ్ ఎక్కడ ఉంది లేదు, రెండోది యూరిన్ ద్వారా పోవాలి. యూరిన్ అన్నిసార్లు వచ్చినప్పుడు మరి మనం బాడీలో నుంచి పోవాలంటే బాత్రూంలోనే ఉంటారు. సో ఎక్కువగా తాగి మళ్ళీ అనవసరంగా మూత్ర సమస్యలు తెచ్చుకోవడం, బ్లాడర్ మీద మనం ప్రెజర్ పెట్టడం తప్ప ఉపయోగం ఏముందండి. ఎంత చెప్పినట్టుగా స్టోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తీసుకోవాలి. ఇంకొంతమంది ఉంటారు కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళకి ఏంటంటే ఈ మెసేజ్ చూసి ఎక్కువ తాగడం వల్ల అనవసరంగా బాడీ మీద ప్రెజర్ పడటం, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ పెంచుకుంటారు. సో అంటే డే మొత్తం మీద 2 liters లేదు ఒకేసారి 2 liters లేదండి, డే మొత్తం 2 to 3 liters ఆనందంగా తాగచ్చు తప్ప ఒకేసారి తాగాలనేది ఏం లేదు. యూజువల్ వాట్ వి సజెస్ట్ ఇస్ 2 hours బిఫోర్ స్లీప్ అనేది డ్రింక్స్ వాటర్ కానీ లిక్విడ్ ఫార్మ్స్ అవాయిడ్ చేయమంటాం. సార్ జనరల్ గా 60-70 years వాళ్ళు, లైక్ మా తాతగారిని తీసుకోండి, యూరిన్ అనేది తర్వాత చాలా సార్లు వెళ్తా ఉంటారు, యూరిన్ వస్తుందని, అక్కడ ఇంట్లో నుంచి బాత్రూమ్కి వెళ్ళేలోపు పట్టలో పడిపోతుంది యూరిన్. అసలు అలా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని మనం ఎట్లా అంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటాం అనమాట. మీరు చెప్పడం వయసు కూడా 60 to 70 years. యూజువల్ గా ఏంటంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ మనము 2 రకాలుగా ఉంటుంది. మగవాళ్ళలో కారణాలు ఒక రకం ఉంటాయి, ఆడవాళ్ళలో కారణాలు. మగవాళ్ళలో ఏంటంటే మనం చూసే ఇన్కాంటినెన్స్ అనే దాంట్లో యూజువల్ గా 50 years అండ్ అబోవ్ వాళ్ళకి ప్రోస్టేట్ అనే కండ ఉంటుంది. ఆ గ్రంథి అనేది మగవాళ్ళలో చాలా కామన్ అనమాట. ఇది వయసు పెరిగే కొద్దీ ప్రోస్టేట్ గ్రంథి సైజ్ అనేది పెరగడం కూడా అంతే కామన్. కొంతమందికి ఏంటంటే ప్రోస్టేట్ పెరుగుదల వల్ల ఇప్పుడు యూరిన్ సమస్యలు అనేవి తలెత్తాయి. ఏముంటాయి సార్ అంటే యూరిన్ ఎక్కువగా మాటికి వెళ్ళాలనిపించడము, వచ్చినప్పుడు ఆపుకోలేకపోవడము, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళేలోపే బట్టలోనే కాలిపోతుంటుంది, బాత్రూమ్కి వెళ్ళేదాకా కూడా ఆగలేకపోవడం. సో ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి సార్ అంటే ప్రోస్టేట్ కండ పెరగడం వల్ల. కొంతమంది ఏంటంటే పాస్ పోయాలనిపించినా కానీ ఎక్కువగా రావు, అలాగే మాటికి వెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి సార్ అంటే ప్రోస్టేట్ కండ పెరగడం. ఇది 60 years అండ్ అబోవ్ మీరు చెప్పారు కాబట్టి. అలానే డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. కొంతమందిలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ రావచ్చు, మూత్ర సంచిలో స్టోన్స్ ఉన్నా రావచ్చు. కాజెస్ అనేది మనం డిఫరెంట్ గా ఉంటుంది. బట్ బేసిక్ గా కామన్ గా ప్రెసెంట్ ఏదంటే ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీంతో వస్తుంది అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే మనం చిన్న క్లినికల్ హిస్టరీ అంటాము,
కొన్ని క్వశ్చన్స్ అడగడము, ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఏ ప్రాబ్లంతో సఫర్ అవుతారో మనం తెలుసుకోవచ్చు. అలాగే ఫీమేల్స్ ఇందాకన్నా మనం ఆడవాళ్ళు ఏంటంటే కామన్ గా కనిపించేది వాళ్ళలో కూడా అర్జున్ కాంటినెన్స్ అంటాం. అర్జున్ కాంటినెన్స్ అంటే తొందరగా వెళ్ళిపోవాలనిపించడం, వెళ్ళిపోయినా బట్టలు పడిపోవడం. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే దేనికి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండడము, ఓఏబి అంటాం, ఓవర్ యాక్టివ్ బ్లాడర్, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఫీమేల్స్ చాలా కామన్ గా చూస్తుంటాం. అలాగే పోస్ట్ పార్టం వల్ల అంటే ప్రెగ్నెన్సీ అయిపోయి డెలివరీ అయిన తర్వాత కొంతమందిలో చూసేది ఏంటంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. ఇది వేరే ఇది వేరే. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళు ఏంటి, మామూలుగా రెస్టింగ్ ఫేజ్ లో బాగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే బరువులు ఎత్తాలనుకుంటున్నారో లేకపోతే ఎప్పుడైతే తగ్గుతారో తుమ్ముతారో అప్పుడు ఏంటంటే బట్టలో పడిపోతుంటారు. అది కొంతమందికి ఏంటంటే చాలా చిన్న ప్రాబ్లం లాగా కనపడుతుంది. కొంతమందికి ఏంటంటే అసలు ప్యాడ్స్ పెట్టుకొని బయటకు వెళ్ళలేని పరిస్థితులు, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కానీ వాళ్ళలో ఏంటంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. అది ఏం జరుగుతుందంటే ప్రెగ్నెన్సీ ఆ టైంలో ఏంటంటే మజిల్స్ అన్ని స్ట్రెచ్ అయిపోవడం వల్ల జరుగుతుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే కొంతమందికి మెడికల్ మేనేజ్మెంట్ తో మనం మాక్సిమం చూస్తాము. కుదరని వాళ్ళకి ఏంటంటే సర్జరీస్ కూడా చేయాల్సి ఉంటుంది, ఆపరేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అయితే తక్కువ ఉంటుంది. అగైన్ నేను ఇందా చెప్పాను కదా, మన కాజ్ అంటే ఇది ఏం వల్ల వస్తుంది అనేది, ఏ టైప్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఎందువల్ల వస్తుంది ఫస్ట్ మనం డిసైడ్ చేయాలి. ఓఏబి నేను చెప్పినట్టుగా లేదా ఇన్ఫెక్షన్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మెడిసిన్స్ తోనే మనం మాక్సిమం ట్రీట్ చేయొచ్చు అనమాట. ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, వీళ్ళకి కూడా ఏంటంటే మనం ఉన్న స్టేజ్ బట్టి కొంతమందికి మెడిసిన్స్ ట్రై చేస్తాం. అవన్నీ పక్షులు ఏంటంటే అది కూడా ఇందా మీకు చెప్పినట్టుగా ఎండోస్కోపిక్ తోనే మనం ప్రోస్టేట్ ఆపరేషన్ కూడా చేస్తుంటాం అనమాట. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంతమందికి మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకున్నట్టే కీగిల్ ఎక్సర్సైజ్ అని ఇవన్నీ చెప్పిన తర్వాత కొంతమందిలో మార్పు అనేది వస్తుంది. వాళ్ళు విల్ బి హ్యాపీ, అంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంపేర్ అవ్వదు. కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళు పనులకు వెళ్ళాలన్నా ఏ ఇబ్బందులు ఫేస్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే టేప్ ఆపరేషన్ అంటాము, అది కూడా చేసుకోవాల్సిన అవసరం. చాలా మంది షుగర్ ఉన్నా గానీ అలా అంటే బట్టల్లోనే పడిపోవడం జరిగింది అంటుంది, అది ఎంతవరకు నిజం? కరెక్ట్. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కదా, యూరిన్ మాటికి ఎక్కువ సార్లు ఎలా అనిపించడము, వాళ్ళు ఏమంటామంటే పాలియూరియా అంటాం. అంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవాల్సింది మనం అదే, యూరిన్ ఎక్కువగా బాడీలో తయారయ్యి ఎక్కువసార్లు పాస్కి వెళ్తున్నాడా, లేకపోతే తయారీ అలానే ఉంది కానీ కొంచెం కొంచెమే వెళ్తున్నాడు, మాటికి వెళ్తున్నాడా, ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చరేషన్ అంటాం. ఈ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇందా నేను చెప్పినట్టుగా ఎందుకు వల్ల జరుగుతుంది, పోస్టేట్ ఉందా, లేకపోతే స్టోన్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందా, ఇంకా ఏ కారణాలు అనేది మేము ఎవాల్యుయేట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఇప్పుడు షుగర్ ఉందన్నారు మీరు, వాళ్ళకి ఏంటంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, వాటర్ ఇంటేక్ అనేది మనం రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటాం ఉంటే వాటికి షుగర్ ఉన్నా కానీ అలా జరుగుతూ ఉండదు. చూస్తే కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా ఎక్కువగా యూరిన్ ప్రొడక్షన్ అవుతుంది, దానివల్ల కూడా అవుతుంది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది డైరెటిక్స్ కూడా యూస్ చేస్తారు, హార్ట్ ప్రాబ్లం కానీ దీనికన్నా. వాళ్ళు కూడా ఏంటంటే యూరిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సార్లు అనిపించు. సార్ చాలా మంది మూత్రంలో బ్లడ్ పడటం, లేదంటే మూత్రం పచ్చగా రావటం, ఇలా తరచూ చాలా మంది చూస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వేడి చేసి ఉండేది లేని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు అది ప్రమాదం సార్? ఇప్పుడు మీరు అనేది ఏంటంటే మూత్రంలో బ్లడ్ పడుతుందని మనం మెడికల్ టెర్మినాలజీలో హెమటోరియా అంటామండి. ఎర్రగా రక్తం వచ్చేదని హెమటోరియా అంటాం. మీరు చెప్పినట్టుగా చాలా మంది కూడా మా దగ్గరికి లేట్ గా ప్రజెంట్ అవుతారు. ఎందుకు అంటే చిన్నపాటి నెగ్లిజెన్సీ, వేడి చేసిందిలే అని చెప్పి వాళ్ళకంతా వాళ్ళు వేడి వాటర్ ఎక్కువ తాగడము, లేకపోతే ఒకసారి వచ్చిందిలే మళ్ళీ వస్తే చూద్దాంలే, ఇలాంటి అపోహలతో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ మూత్రంలో పడడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ కానే కాదు. బ్లడ్ పడింది అంటే కారణం ఏదో ఉంది. అక్కడ లేని ఎందుకు వచ్చింది అంటే పైన యూరినరీ ట్రాక్ట్ ఉన్నా కదా, కిడ్నీ కానీ, యూరిటరీ కానీ, బ్లాడర్ కానీ, ఈ మూడింటిలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మూత్రం రక్తం పడవచ్చు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండొచ్చు సార్ అంటే చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇన్ఫెక్షన్స్ ఉన్నా బ్లడ్ పడవచ్చు, స్టోన్స్ ఉన్నా రావచ్చు. నేను చెప్పినట్టుగా డేంజరస్ థింగ్ ఇందా మీరు అడిగినట్టుగా క్యాన్సర్స్, జీవ మ్యాలిగ్నెన్సీస్ అంటాం అనమాట. మూత్ర సంచిలో కానీ, కిడ్నీలో కానీ, యూరిట్లో కానీ క్యాన్సర్ గడ్డలు ఏదైనా ఉన్నా కానీ రక్తం పడవచ్చు. మనం వరి అయ్యేది దేనికోసం అయ్యా సార్ అంటే క్యాన్సర్స్ డిలే చేస్తే ఏమవుతుంది, మనకి లేట్ స్టేజ్ లోకి వెళ్తే మనకు ఉపయోగం ఉంటుంది. ముందుగా వస్తుందని దాని ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. వీళ్ళకి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే కొంతమందికి, అందరికీ ఇలానే ఉంటుందని చెప్పలేం కానీ పెయిన్లెస్ హెమటోరియా అంటాం. అంటే బ్లడ్ పడుతుంది తప్ప వాడికి ఎటువంటి వేరే లక్షణాలు ఉండవు. అది కూడా ఒకసారి 2 సార్లు పడచ్చు, లేదా కంటిన్యూస్ గా ఉండొచ్చు. వాళ్ళని ఏమంటామంటే క్యాన్సర్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇమీడియట్ గా ప్రెజెంట్ అవ్వాలి. పెయిన్ఫుల్ హెమటోరియా అంటాం. ఇందా నేను చెప్పినట్టు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే చాలా మందికి పొత్తి కడుపులో నొప్పి రావడం, లేకపోతే ఇందా మీకు చెప్పినట్టు కిడ్నీలో స్టోన్స్ పెయిన్ రావడం, ఇలాంటి వాళ్ళకి కూడా బ్లడ్ రావచ్చు. అవి ఏంటంటే బినైన్ కండిషన్సే కాబట్టి మనం ఏదైనా ట్రీట్మెంట్ చేసినా కానీ పేషెంట్ కి ఇబ్బంది ఉండదు. సో మూత్రంలో బ్లడ్ పడింది అంటే కంపల్సరీ మీరు యూరాలజిస్ట్ని సంప్రదించాలి. ఎందుకు అనేది ఫస్ట్ కాజ్ తెలుసుకోవాలి.
తెలిసిన తర్వాత దాని గురించి రిలాక్స్ అవ్వాలా లేకపోతే దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోవాలా అనేది చూడాలి తప్ప, అంతేగాని మీరంతా మీరే వేడి చేస్తున్నారో లేకపోతే దానికి సమాధానం చెప్పుకొని మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. యూరిన్ అదే పచ్చగా వస్తుంది సార్. ఇప్పుడు ఇది మీరు కూడా చెప్పింది ఏంటంటే డిఫరెంట్ కలర్స్ చెప్తుంటారు. యూజువల్ గా ఏంటంటే జరిగేది బయట ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతుంటారు. దీంతో పాటు ఏంటంటే డీహైడ్రేషన్. ఇప్పుడు నేను ఏందా చెప్పినట్టు సమ్మర్ లో ఉంటుంది, మీరు వాటర్ సరిగ్గా తీసుకోరు. ఇది కూడా ఒక సైన్ అనమాట. మన కలర్ చూసి మన బాడీకి ఇంకా అవసరం ఉంది వాటర్ అని చెప్పి ఇంక్రీజ్ చేయాలన్నమాట. దాంతో పాటు ఇప్పుడు అంతా మీకు డీహైడ్రేషన్ అవుతుంది ఫుడ్ కూడా, దానివల్ల కూడా కొన్ని కలర్ చేంజ్ అవుతుంది. అంతేగాని ఇందా నేను చెప్పినట్టుగా బ్లడ్ పడితే ఎంత ప్రమాదం ఇది అంత భయపడాల్సింది కాదు. కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయింది. బ్లడ్ పడితే డాక్టర్ అయితే కంపల్సరీగా. ఇప్పుడు మనకి ఏంటంటే వాట్ వి సే ఇస్ అన్లెస్ అండ్ అంటిల్ ప్రూవెన్ హెమటోరియా ఈజ్ మాలిగ్నెన్సీ. అంటే మనము కాదు అని చెప్పేంత వరకు కూడా బ్లడ్ పడింది అంటే అది క్యాన్సర్ అంటే మనం డయాగ్నోస్ చేసుకోవాలి. సార్, ఈ మధ్య కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది బాగా ఎక్కువగా వినిపిస్తుంది. అసలు అది ఎవరికి వస్తుంది సార్? ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ లో బ్యాక్టీరియా ఎంటడం, లేకపోతే ఈ సిమ్టమ్స్ అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ అని సహజంగా మాట్లాడుకునే జనాలు. ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్ అంటే కొంచెం పాస్ పోసేటప్పుడు మంట, లేదా పొత్తి కడుపులో నొప్పి, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళాలనిపించడము, వెళ్ళినప్పుడల్లా పెయిన్ రావడం, ఈ లక్షణాలు సహజంగా యూరిన్ ఇన్ఫెక్షన్ అంటారు. యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఇందా చెప్పినట్టుగా రెండింటిగా చూడాలి మనం. మగవారిలో ఒకలా ఉంటుంది, ఆడవారిలో ఒకలా ఉంటుంది. ఫీమేల్స్ లో చాలా కామన్ గా చూస్తుంటాం, పెద్ద కాంప్లికేటెడ్ కాదంటాం. కాంప్లికేటెడ్ అంటే ఏంటంటే లోపల ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే ఇన్ఫెక్షన్ రావడం. అన్కాంప్లికేటెడ్ ఏంటంటే సింపుల్ యూటే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఆడవాళ్ళు ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా వస్తుంటది. అండ్ దానంతట అదే యూజువల్ గా తగ్గిపోతుంది వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేకపోతే చిన్నపాటి యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల తగ్గిపోతుంది. కొంతమంది పోస్ట్ మెనోపాజ్ అని అంటాం, అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కానీ లేదా పోస్ట్ హిస్టెక్టమీ కానీ, వీళ్ళలో కూడా చాలా కామన్ గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తాం. వీళ్ళలో ఏంటంటే ఇందా నేను చెప్పినట్టుగా చిన్నపాటి మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల దీనివల్ల తగ్గిపోతుంది. కానీ కాంప్లికేటెడ్ యూటీ అంటాం. కాంప్లికేటెడ్ యూటీ అంటే పైన అంటే యూరినరీ ట్రాక్ లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి బ్యాక్టీరియా అనేది పెరిగిపోవడము, దానివల్ల ఇన్ఫెక్షన్ తయారవడం, దీన్ని కాంప్లికేటెడ్. ఇది కనుక ఉంటే కనుక ఎందువల్ల ఏంటనేది మనం ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. కంపల్సరీ దానికి తగ్గట్టు అవసరమైతే ఆపరేషన్ చేసుకొని క్లియర్ చేసుకోవాలి, లేకపోతే మందులు వాడుకొని క్లియర్ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్ కెన్ బి ఎనీవేర్ ఫ్రమ్ ది కిడ్నీ టు యూరెథ్రా. ఇప్పుడు కిడ్నీలో ఇన్ఫెక్షన్ అంటే పైలోనెఫ్రైటిస్ అంటాము, లేకపోతే బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్ అంటాము, లేకపోతే యూరెథ్రైటిస్ అంటాము. ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నా రావచ్చు ఇన్ఫెక్షన్, ఎక్కడి నుంచి అయినా కానీ ఉండొచ్చు అనమాట. అలానే మగవారిలో ఇన్ఫెక్షన్ ఉంటాం. మగవారిలో ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ గా చూసేదైతే కాదండి. ఇన్ఫెక్షన్ మగవారిలో వచ్చిందంటే దానికి కంపల్సరీ ఏదన్నా కాజు ఉందని అర్థం. కామన్ గా ఫీమేల్స్ లో చూసినంత మగవాళ్ళ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే కంపల్సరీ యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఫర్ ది కాజ్. ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలా, దాన్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే మనం రిలాక్స్. ఎక్కువగా అంటే ఎవరికి వస్తాయి సార్ ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది? ఇందా నేను చెప్పాను కదా, ఇప్పుడు మగవాళ్ళు మీరు తీసుకున్నారు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, లేకపోతే స్టిక్చర్ ఎట్లా అంటాము, ఎరిత్ర అంటే మూత్ర నాళంలో ట్యూబ్ లో అనేది సన్నబడిపోయినా కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. కొన్నిసార్లు స్టోన్స్ ఉన్నా రావచ్చు. లేదా సింపుల్ ఫీమేల్స్ లో మోస్ట్ కామన్ గా ఏంటంటే ఎందుకు ఆడవాళ్ళు కామన్ గా చూస్తారంటే అది యూరెథ్రల్ ట్యూబ్ సైజ్ అనేది చాలా లెంత్ అనేది చాలా షార్ట్ అండి, 2 సెంటీమీటర్స్ అనే ఉంది. అలాంటప్పుడు ఏంటంటే బ్యాక్టీరియా ఈజీగా ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు వెజైనాలో ఉన్న బ్యాక్టీరియా కానీ ఆడవాళ్ళు, లేకపోతే మోషన్ క్లీన్ చేసుకోవడం సరిగా చేసుకోవాలి, దాని ద్వారా బ్యాక్టీరియా రావడం కానీ, ఇవన్నీ కూడా ఈజీగా కెన్ ఎంటర్ ఇంటూ యూరిన్ ట్రాక్ట్ అనమాట. అందువల్ల ఏంటంటే లేడీస్ కామన్. మగవాళ్ళు ఏంటంటే ఎందువల్ల కాజ్, ఇప్పుడు యూరిన్ ఎప్పటికప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అనుకోండి, ఏమవుతుంది అక్కడే స్టోర్ అయిపోయి బ్యాక్టీరియా ప్రొలిఫరేట్ అవుతాయి, ఆటోమేటిక్ గా ఇన్ఫెక్షన్. మగవాళ్ళు వచ్చిందంటే కంపల్సరీగా సీరియస్ గా తీసుకొని డాక్టర్. మగవాళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఎందువల్ల వచ్చిందని కంపల్సరీ తీసుకోవాలి. ఏంటంటే యూరిన్ లో పసెల్స్ ఉన్నాయని చెప్పేసి అంటే యాంటీబయాటిక్స్ వాడేసి వదిలేదు. దానికి ఎందువల్ల వచ్చిందని తెలుసుకోవాలి, దానికి రెమెడీ ఏంటో చేసుకోవాలి, తర్వాత రెగ్యులర్ గా ఫాలో అప్ అవసరం అయితే ఉండాల్సి వస్తుంది. సార్, మీరు ఆండ్రాలజిస్ట్ కూడా కదా, నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. అంటే చాలా మంది సెక్స్ లో పాల్గొనడానికి ఇబ్బంది పడతాము, ఇబ్బంది పడుతూ ఉండి బయట లోకల్ జరిగే టాబ్లెట్, వయాగ్రా కానీ ఇలాంటి వాడుతూ ఉంటాం. అవి వాడటం మంచిదేనా సార్? అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంట. అంటే వీళ్ళకి ఏంటంటే చాలా మంది మీరు అన్నట్టుగానే మా దగ్గరికి వచ్చేటప్పటికే సార్ మేము సో టాబ్లెట్ వాడాము లేదా వయాగ్రా టాబ్లెట్ వాడాము అని చెప్పి డైరెక్ట్ గానే మన దగ్గరికి వస్తారు. లేదండి, అట్లా వాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఏ వయసులోనే రావచ్చు. మనం కామన్ గా యంగ్ ఏజ్ లో లేదా ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మంది మగవాళ్ళు కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే సెక్స్ లో సమర్థత తగ్గిపోవడం అనేది మన దగ్గర చాలా మంది తరచుగా వస్తుంటారు.
కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే యంగ్ పేషెంట్స్ లో కానీ మేము చూసేవాళ్ళు చాలా వరకు కూడా సైకలాజికల్, అంటే వాళ్ళు ఎక్కువగా ఆలోచించి వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరుగుతున్నాయి తప్ప యాక్చువల్ లోపల ప్రాబ్లం కాదు. సో ఫస్ట్ అసలు మనం ఎందుకు వచ్చింది సార్ అని తెలుసుకోవాలి. అంటే మీరు మా దగ్గరికి రావడం వల్ల ఏంటంటే ఎవాల్యుయేట్ చేస్తాం, చేసిన తర్వాత సైకోజెనికా లేకపోతే ఆర్గానిజెనికా అని చెప్పి డిసైడ్ చేస్తాం. లోపల ప్రాబ్లం ఉండడం వల్ల అయిందా లేకపోతే మానసికంగా ఆలోచించడం వల్ల వచ్చిందని చూసుకోవాలి. అలాగే టాబ్లెట్లు ఎవరు పడితే వాళ్ళు వాడడం అనేది కూడా మంచిది కాదు. ఇప్పుడు దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, నైట్రేట్స్ యూజ్ చేస్తుంటారు, అవి ఆల్రెడీ బీపీని తగ్గించే టాబ్లెట్లు. ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇంకా బీపీ ఫాల్ అయిపోతుంది, సడన్ గా పేషెంట్ కొలాప్స్ అయిపోయి ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యే అవకాశం ఉండొచ్చు. కొంతమంది హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటారు, ఆల్రెడీ టాబ్లెట్స్ వాడుతుంటారు, వాళ్ళైనా కానీ ఏంటంటే దీంట్లో ఉన్న లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి, అండ్ డోస్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి అంత డోస్ ఇవ్వకూడదు. సో ఇవన్నీ మనం ఏంటంటే చూసిన తర్వాత పేషెంట్ కి ఎంత అవసరం, అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంది, దాన్ని మనం క్లియర్ చేసుకుంటే టాబ్లెట్స్ ప్రతి ఒక్కరికి అవసరం లేదు. చాలా మంది కౌన్సిలింగ్, సింపుల్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత దే విల్ బి వెరీ హ్యాపీ. అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందా అని చెప్పి వాళ్ళు ఎక్కువగా యూట్యూబ్ లేకపోతే ఎక్కడో తెలియని సోర్స్ ఆఫ్ మీడియా నుంచి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాళ్ళే బాధపడుతుంటారు అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆఫ్టర్ కౌన్సిలింగ్ 50% ఆఫ్ ది మెంబర్స్ సెటిల్ అయిపోతారంటే, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్ టు యూస్ టాబ్లెట్స్ వితౌట్ ప్రిస్క్రిప్షన్. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాతో పంచుకొని మా సుమన్ టీవీ ప్రేక్షకులకు చాలా తెలియని విషయం తెలియజేసినందుకు సుమన్ టీవీ తరపున హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సుమన్ టీవీ వాళ్ళకి కూడా, ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చినందుకు. మీ ద్వారా జనాలకి కొంత ఇన్ఫర్మేషన్ అవగాహన ఇవ్వడం అనేది మాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.